లో హైదరాబాద్ సరౌండింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అసలు అది ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలో చూద్దాం. ముఖ్యంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎందుకు చెప్పండి? మంచి రిటర్న్స్ కోసం. అలాగే ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా చూస్తాం కదా. అలాంటి మంచి వెంచర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది వరంగల్ హైవే. మీకు డౌట్ రావచ్చు, వరంగల్ హైవేలో చాలా ఉన్నాయి కదా అని. అవును, కానీ మనం ఎక్కడ చేస్తే బెటరో తెలుసుకుందాం. ఇప్పుడు మన తెలంగాణలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట మరియు స్వర్ణగిరి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వీటితో పాటుగా భువనగిరి ఫోర్ట్ దగ్గర ఉండడం జరుగుతుంది. ఇవి మన పుణ్యక్షేత్రాలే కాదండి, ఫ్యూచర్ లో అతిపెద్ద టూరిస్ట్ ప్లేసులుగా అవతరించబోతున్నాయి. అలాగే ఎయిమ్స్ హాస్పిటల్, అతిపెద్ద హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కూడా మనకి వెంచర్ సరౌండింగ్ లో రాబోతున్నాయి. అందుకే మనం ఇప్పుడు ఇక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆఫ్టర్ 10 years ఖచ్చితంగా మీరు ఒక కరోడ్పతి అయితే కాగలరండి. 100% చెప్పగలను. స్వర్ణగిరి టెంపుల్ కి ఆపోజిట్ లో మన వెంచర్ ఉంటుంది. హైవే నుండి జస్ట్ 3 kilometers అండి. ఓన్లీ April 13th లాంచింగ్ జరిగింది. ఇందులో లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 14,999 రూపీస్ అండి. ఓన్లీ వరంగల్ హైవేలో చాలా ఉన్నాయి కదా అని. అవును, కానీ మనం ఎక్కడ చేస్తే బెటరో తెలుసుకుందాం. ఇప్పుడు మన తెలంగాణలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట మరియు స్వర్ణగిరి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వీటితో పాటుగా భువనగిరి ఫోర్ట్ దగ్గర ఉండడం జరుగుతుంది. ఇవి మన పుణ్యక్షేత్రాలే కాదండి, ఫ్యూచర్ లో అతిపెద్ద టూరిస్ట్ ప్లేసులుగా అవతరించబోతున్నాయి. అలాగే ఎయిమ్స్ హాస్పిటల్, అతిపెద్ద హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కూడా మనకి వెంచర్ సరౌండింగ్ లో రాబోతున్నాయి. అందుకే మనం ఇప్పుడు ఇక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆఫ్టర్ 10 years ఖచ్చితంగా మీరు ఒక కరోడ్పతి అయితే కాగలరండి. 100% చెప్పగలను. స్వర్ణగిరి టెంపుల్ కి ఆపోజిట్ లో మన వెంచర్ ఉంటుంది. హైవే నుండి జస్ట్ 3 kilometers అండి. ఓన్లీ April 13th లాంచింగ్ జరిగింది. ఇందులో లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 14,999 రూపీస్ అండి. ఓన్లీ